Tollywood's one of the most handsome heroes, tallest hero అని కూడా చెప్పొచ్చు. Am I right? మరి let's hear the leader speak. మరి ఈ సందర్భంగా రానా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Good evening. First of all, I want to thank everybody from great management, the students for having me over. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే దిస్ ఈజ్ నా ఫస్ట్ కమర్షియల్ యూత్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రైట్ ఇన్ బిట్వీన్ ద యూత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి మాట్లాడే ముందు నేను కాలేజ్ ఎంటర్ అయిన వెంటనే నాకు మా నాన్న ఒక సైడ్లో ఉన్నారండి, చిన్నాన్న ఇంకో సైడ్లో ఉన్నారు. నా కాలేజ్ టైంలో నేను సరిగ్గా కాలేజ్కి వెళ్ళలేదు, సో వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇక్కడికి వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో ఫస్ట్లీ ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టు 2009లో నాకు ఈ లైన్ చెప్పారండి, ఈ ప్రపంచంలో రెండే నిజాలు ఉంటాయి, ఒకటి ప్రేమ, రెండోది స్వార్థం అని. ఆ రెండింటిని కలిపే అబద్ధమే నా ఇష్టం అన్నాడు. అలానే ఇంకోటి అన్నాడు, ఏమన్నారు తెలుసా, అవకాశాలు వస్తే వదులుకోను అన్నారండి. అదే ఈ క్యారెక్టర్ అండి ఈ సినిమాలో. ఈ ప్రపంచంలో ద మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ నేను ఈ సినిమాలో. నిజంగా కూడా కొంచెం సెల్ఫిషే. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. చక్రి గారు ఫర్ ద మ్యూజిక్, ఆల్ ది అదర్ టెక్నీషియన్స్, ఆల్ ది అదర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దిస్ ఫిల్మ్ I just shot a song and ఆ సాంగ్ విజువల్స్ ఇంకా రెడీ అవ్వలేదు, బట్ దట్స్ ది ఇంట్రొడక్షన్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది ప్రేమ్ రక్షిత్ గారు చేశారు. అండ్ ఐ డిడ్ లాట్స్ ఆఫ్ డాన్సింగ్ ఇన్ దాట్. ఈ సినిమా చేసే ముందండి నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తప్పులు చేశాను సినిమాలు చేయడంలో. సో 1 year తర్వాత వెయిట్ చేసి సరిగ్గా ఒక సినిమా చేద్దామని వచ్చాను. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, అంటే నేను ఏదో ఇంటెలిజెంట్ సినిమా చేద్దాం, లీడర్, ఇలాంటి చాలా థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ చేద్దాం అంటే, ఆడు హైదరాబాద్లో ఉంటాడు మా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. అరే చెల్రాబాయ్ అమ్మా కమర్షియల్ పిక్చర్ చేయరా అన్నాడు. సో సరే అని ఫుల్ గా రెడీ అయ్యి ప్రకాష్ నా దగ్గరకు వచ్చిన ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేసి పిలిచి ఎక్కడున్నాడో ఎతికి అండ్ వి డిడ్ దిస్ ఫిల్మ్ అండి. సో ఐ హోప్ ఫిల్మ్ విల్ బి అవుట్ ఎండ్ ఆఫ్ మార్చ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాలో ఏం చేశానంటే చాలా ప్రాక్టీస్ చేసి డాన్స్ చేశాను, ఫస్ట్ టైం చేశాను కాబట్టి. బట్ ఐ ప్రామిస్ యూ ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఐల్ బి డాన్సింగ్. నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఈ మధ్యాహ్నం బాంబే నుంచి వచ్చానండి. నేను అనుకున్నా సినిమా చేసి సంవత్సరం అయిపోయింది, అసలు నేను గుర్తుంటానా ఎవరికన్నా అనుకున్నా. బట్ అది చాలండి నాకు. ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ ఇన్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రానా గారు. డైరెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని చెప్తానండి, 1 second. డైరెక్టర్ గారు నాకు గో హెడ్ ఇచ్చారండి ఒక లైన్ కి, విచ్ ఇస్ అది యాక్చువల్లీ ఆయన ఫేవరెట్ లైన్ సినిమాలో అండ్ నాది కూడా. ఒక్క క్షణంలో పుట్టే ప్రేమ కోసం ఒక్క జీవితాంతం పోరాడేవాడే నిజమైన ప్రేమికుడు. మీలో ఎంతమంది ఉన్నారు? సో స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మరి లెట్స్ ఇన్వైట్ హిమ్. మరి ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. A very good evening to all of you. ఈ అరుపులు, ఇక్కడ పక్కన ఏదో ప్రేమ డైలాగులు ఏంటంటే, సరే మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు ఎప్పుడో చేసిన నా సినిమా గుర్తు, ప్రేమించుకుందాం రా అనిపిస్తుంది. అంటే చాలా రోజులైంది నాకు కాలేజీలకు రావటం. It's really wonderful to be here amongst all you wonderful youngsters. అంటే నిజం చెప్పాలంటే నాకు ఈ సినిమాలు పక్కన పెట్టుకొని మీతో కలిసి చదువుకోవాలని ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను మామూలు వాడిని కాదు. ఇప్పుడు చాలా ఫ్యామిలీ హీరో అంటున్నారు, కానీ నా కాలేజ్ లైఫ్ లో నేను చాలా చేశాను.
బట్ ఏదైనా ఈ రోజు ఈ క్యాసెట్ ఫంక్షన్, నా ఇష్టం ఫంక్షన్ ఇక్కడ ఈ కాలేజీలో, గ్రేట్ కాలేజీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు కోఆపరేట్ విత్ ది యూనిట్. They've given permission to release the cassette and CD here. So you guys have been wonderful. The guys have been wonderful. The girls have been wonderful. Your cheers have been wonderful. I hope all of you are studying very well and enjoying your festival. I take this opportunity to congratulate the whole team of Na Ishtam. I've listened to all the songs. They're wonderful songs. We've seen some of the visuals. There's some wonderful visuals out here. ఏంటమ్మా, షాడోనా? ఓహో, షాడో తర్వాతమ్మా, ముందు నా ఇష్టం సంగతి అది చూద్దాం, దాని తర్వాత షాడో గురించి ఆలోచిద్దాం. The trailer has been wonderful. The movie is going to release end of March. The movie has come out really well. So I wish the whole team all the very best. And I'm really very, very glad that I came here. Andarni okkasari, I'd like to see all of you in a very closer fashion. I can't come all the way here. But thank you very much for having me. And it's been wonderful out here. Thank you so much. Thank you. మరి ఆడియో అయితే వినేసాం. మరి వీనస్ ఆడియో ద్వారా మార్కెట్ లో విడుదల కాబోతోంది. మరి ఆడియో సీడీని రిలీజ్ చేసి ఫస్ట్ కాపీ రానా గారికి అందజేయవలసిందిగా వెంకటేష్ గారిని కోరుతున్నాను. కెన్ వి హ్యావ్ ద వచ్చేస్తున్నారా? మరి వేదికపై ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ సెంటర్ స్టేజ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ విధంగా నా ఇష్టం ఆడియో సీడీని వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మరి మొదటి సీడీ వెంకటేష్ గారు రానా గారికి అందించారు.